అండి నమస్తే. వేస్ట్ గా ఉన్న ఒక వాటర్ బాటిల్ ని తీసుకొని నైఫ్ ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారనుకోండి షార్ప్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దానికి సైడ్ లో మరొక క్యాప్ ని కూడా ఇలా ఫిక్స్ చేయండి. దీంట్లో మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ ని కానీ కుంకుమని కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ ని కానీ ఈజీగా వేసుకోవచ్చు. డైరెక్ట్ గా పౌడర్ బాక్స్ ను ఇలా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్ లో మనము పౌడర్ ని కానీ ఫేస్ క్రీమ్ ని కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో వేసుకున్నాం అనుకోండి స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టికోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజర్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి ఎంత లోపలికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు ఇలా నాడలను రెండుగా ముడివేసామనుకోండి ఈ నాడ అనేది పాయింట్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. మరొక టిప్, కోల్గేట్ పేస్ట్ అనేది ఇలా అయిపోతున్నప్పుడు మనము గట్టిగా ఇలా కింది నుంచి పైకి ప్రెస్ చేస్తాం కదండి. ముందుగా గట్టిగా ఇలా క్యాప్ను పెట్టేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ యొక్క కింది భాగాన ఇలా మనము బాగా కిందికి మీదికి ఇలా షేక్ చేస్తుంటే కింద ఉన్న కోల్గేట్ పేస్ట్ అంతా కూడా ఇలా పై భాగంలోకి ఈజీగా వచ్చేస్తుంది. కిచెన్లో మనము ప్రతిరోజు కర్రీ కోసం ఇలా కూరగాయలను కట్ చేసినాక మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదండి. ఇలా ఎక్స్ట్రా పని లేకుండా ఉండాలంటే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి 5 kg కానీ 10 kgs కవర్స్ వస్తాయి కదండి. ఆ క్యారీ బ్యాగ్ని మనము ఇలా సీజర్తో రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ప్రతిరోజు కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు ఇలా మనము కట్ చేసుకున్న క్యారీ బ్యాగ్ పైన ఈ వేస్టేజ్ అంతా వేసామనుకోండి డైరెక్ట్గా ఈ కవర్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేయాలంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. మనము తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా జిడ్డు పట్టిన దానిపైన వేసి కొద్దిగా వంట సోడాను అలాగే వెనిగర్ని కూడా వేసి ఒక 2 minutes పాటు అలాగే నాననివ్వండి. ఇలా కొద్దిగా జిడ్డు అనేది మెత్తబడిన తర్వాత పాడిపోయిన ఒక టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి దానిపైన ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. దీని మధ్యలో మనము బ్రష్తో క్లీన్ చేయలేం కదండి. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి దాని కొన భాగము షార్ప్గా ఉంటుంది. ఇలా రెండుగా మలుచుకొని ఈ మధ్యలో మనము ఇలా జిడ్డు పట్టిన దానిని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి శ్రమ లేకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. చూసారు కదండి జిడ్డు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేసుకోవాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ క్యాన్ కూడా చాలా జిడ్డు ఉంటుంది కదండి. ఇలా మనము బ్రష్తో కంటే అయిపోయిన టాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేసుకొని చూడండి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత జిడ్డు పట్టిన వాటినైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా ప్రతిసారి అవుతుందా అండి? అయితే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి. చూసారు కదండి కిచెన్ లో మనము గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అన్నా లేదా ఇక్కడ డ్రైనేజ్ కారణమైన వాటర్ బ్లాకేజ్ అన్నా అయ్యి ఇలా ఇల్లంతా కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది. కిచెన్ సింక్ లో ఇలా ప్రతి ఒక్కరికైనా ఎప్పుడో ఒకసారి ఈ సమస్య అనేది ఎదురవుతుందండి. ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలంటే నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ని ఫాలో అవుతానండి. ముందుగా మనము ఈ డ్రైనేజీ పైపును ఇలా నీట్గా ఏదైనా పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకోండి. అలాగే ఈ జాలి కూడా ఉంటుంది కదండి ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇలా మనము బ్రష్తో వాటిని కూడా ఓపెన్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ డ్రైనేజ్ పైపులో కూడా మీరు ఏదైనా ఒక పొడవైన స్టిక్ని కానీ ఇలా బ్రష్ తోటే గట్టిగా ఒక 2-3 times అన్నారనుకోండి దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా జాలి కాడ కూడా మనము ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోలేమనుకోండి అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత నేను ఇలా పాడైపోయిన బ్రష్ తోటే లోపల కూడా ఎక్కడైనా ఏవైనా వేస్టేజ్ అనేది ఎక్కువగా తట్టినప్పుడు బ్లాకేజ్ అవుతుందండి. ఆ హోల్ని కూడా మనము ఇలా ఏదైనా స్టిక్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేసుకోండి.
చూసారు కదండి, ఇలా క్లీన్ చేసుకోవడం వలన వాటర్ కూడా ఇలా పైకి రాకుండా ఆ హోల్లో నుంచే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఇలా వైపర్తో మనము ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ హోల్లోకి కానీ లేదా ఏదైనా చెత్తని తీసుకొని ఆ వాటర్ అంతా కూడా తీసేయండి. ఇలా మనకి డ్రైనేజ్ సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా ఆ హోల్లో ఇలా నేను వంట సోడాను అలాగే ఈ పైపు పైన కూడా కొద్దిగా వేస్తున్నానండి. దీనివల్ల బ్యాక్టీరియా అలాంటి చిన్న చిన్న పురుగులు అనేవి చనిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. సింక్లో వాటర్ అనేది ఇలా ఈజీగా వెళ్ళిపోతాయండి. కానీ ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో ఇలా హాట్ వాటర్ని బాగా వేడి చేయాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనము ఈ వాటర్ని ఈ డ్రైనేజ్ పైపు పైన కాకుండా ఆ హోల్లో మాత్రమే వేయండి. ఇలా వేయడం వలన ఈ డ్రైనేజ్ హోల్ అనేది క్లియర్ అయిపోతుందండి. దీనివల్ల మనము గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ బ్లాకేజ్ అనేది అస్సలకే కాదు. ఇలా మధ్య మధ్యలో మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇలా మనము ఇంటికి తాళం వేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ తాళం అనేది స్ట్రక్ అయిపోతుందండి. ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా తాళం అనేది పడదు, మన చేతి కూడా చాలా నొప్పి పెడుతుంది. ఒక అగ్గిపుల్లను ఇలా గీసి తాళం చెవి కాడ ఇలా వేడి చూపించామనుకోండి, ఏదైనా స్ట్రక్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చలికాలం వర్షాకాలంలో ఇలాంటి సమస్య అనేది ఎదురవుతుందండి. తాళం స్ట్రక్ కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. బాత్రూంలో ట్యాప్స్ అనేవి ఇలా ఒక్కొక్కసారి ప్రెషర్ అనేది తగ్గిపోతుందండి, ఇలా సన్నగా వస్తుంది. ఇక్కడైతే మాకు ప్రెషర్ చాలా ఎక్కువగానే వస్తుంది, కానీ మీకు ఇంకొక దగ్గర చూపిస్తాను చూడండి. వాటర్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా తక్కువగా వస్తున్నప్పుడు మనము ట్యాప్ యొక్క కింది భాగంలో ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, ఇలా డస్ట్ అంతా కూడా ఈ వాటర్లో ఉంటుంది. దీనివల్ల మనకి ట్యాప్లో నుంచి వాటర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ హోల్స్ అనేవి కూడా ఇలా క్లియర్ చేసుకోవాలి. దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము ఇలా ట్యాప్కి పెట్టేసామనుకోండి, వాటర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరొక టిప్, బెల్ట్ను ఇలా రౌండ్గా తిప్పుతూ చుట్టేసేయాలండి. ఇలా చుట్టిన తర్వాత మనము షర్ట్స్ ఉంటాయి కదండి, ఈ షర్ట్ కాలర్ మధ్యలో మనము ఇలా బెల్ట్ను పెట్టేసామనుకోండి, ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఉండదు. మనము ఎక్కడికైనా టూర్కి కానీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇలా షర్ట్ మధ్యలో బెల్ట్ను పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, వెతకాల్సిన పని కూడా ఉండదు, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉంటాయి కదండి, ఇలా ప్రతిసారి మనము గ్యాస్ స్టవ్ని చిన్న చిన్న ప్లేస్లో స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేకపోతాం కదా, ఇలా ఏటీఎం కార్డుతో మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ కూడా చాలా ఈజీగా వస్తుందండి. గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా మనము ఇలా షార్ప్గా ఉన్న దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా వ్యాలిడిటీ అయిపోయిన క్రెడిట్ కార్డులను, ఏటీఎం కార్డులను మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కార్డ్ని మనము ఇలా టైల్స్ చివరి భాగాన పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేని పనులను కూడా సింపుల్గా ఈజీగా కూడా మనము ఇలా ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.